హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పాకం కాజు అనమాట. చూడండి ఎంత ఒకదానికి అంటుకోకుండా ఇలా సపరేట్గా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, దీన్ని చూస్తుంటేనే నోరు అనేది ఊరిపోతుంది కదా. చూడండి, ఇదే పర్ఫెక్ట్గా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకా దీన్ని పక్కా కొలతలతో సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవాలనో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అయితే ఇంక దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్ అయితే ఇలా జీడిపప్పు అనేది తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం ఒక 1/4 భాగం తీసుకున్నాను, 1/4 భాగం చక్కెర వేసాను. ఓకే, ఇంకా అందులోకి నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో కలర్, కొంచెం యాలకుల పౌడర్. ఓకే, ఇప్పుడు మనము ఈ జీడిపప్పు అనేటివి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా బండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని, మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఇందులో కాజు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలబెట్టుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ వస్తే చాలు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా బాండిల్ పెట్టేసి అందులో బెల్లము అండ్ చక్కెర వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోండి. దీన్ని కలబెట్టుకుంటూ బెల్లం అనేది కరగనివ్వండి. ఓకే అండి, బెల్లం కూడా మనకు బాగా కరిగిపోయింది కదా. మనకి ఇంకా కొద్దిసేపు ఉడకాలి. చూడండి, ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలబెట్టేసి పాకం అనేది వచ్చిందో లేదో ఒకసారి మళ్ళీ చూద్దాం. చూసారు కదా, ఏ విధంగా తీగ పాకంలాగా రావాలి. ఓకే, పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే యాలకుల పొడి, కొంచెం ఫుడ్ కలర్ అన్నమాట. మీకు ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే కలర్ బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా మంచిగా ఒకసారి కలబెట్టేసేయండి. ఇప్పుడు మనకు పాకం అయితే అంతా పడిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇంకా మనకు స్టవ్తో పని లేదు. ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు అనేది మొత్తం ఇందులో వేసేసుకోండి. దీన్నంతా బాగా కలబెట్టుకుంటూ ఉండండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా కలబెట్టుకుంటూ పాకం అంతా బాగా వాటికి పట్టేటట్టుగా చల్లారేంత వరకు బాగా కలబెట్టేసుకోండి.
చూడండి పాకం అనేది ఎంత బాగా పట్టుకున్నదో కాజుకి. ఇలా ఇంకొక 10 నిమిషాలు అలా బండిలోనే ఉండిచ్చేసి కలబెట్టుకుంటూ ఉండండి. మనం అలాగే వదిలేసామంటే అవి అంటుకుపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా కలబెట్టుకుంటూ పాకం అనేది బాగా చల్లారిచ్చి ఆ కాజుకు అనేది పట్టనివ్వండి. ఓకే, చూడండి చల్లారిపోయి పాకం అనేది బాగా కాజుకు అనేది పట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం నెయ్యి వేసి ప్లేట్కి అంతా అప్లై చేసి ఈ పాకాన్ని కాజుని మనం ఇందులో వేసేసుకుందాం. మొత్తము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా. ఇలా కొంచెం చేతికి నెయ్యి తీసుకొని ఇదంతా అంటే మామూలుగా ఉండలుగా లేకుండా ఇలా చేతితో మనము చపాతీ కర్రతో రుద్దుకుంటాం కదా, ఆ విధంగా ఇలా మొత్తం అనేసుకోండి. మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా చేసేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. చూడండి ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా ఇలా సపరేట్గా తీసేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా కూడా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసేసుకుందాం మొత్తం. చూడండి ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్క వ్యక్తి సపరేట్గా ఇలా తీసేసుకున్నారు కదా. చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఇలా వచ్చేసాయో. ఇప్పుడు మనం దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందాం. ఫైనల్ అయితే మనం పాకం కాజు అనేది ఇలా చేసేసుకున్నాం కదా. ఒకదానికి సంబంధం అనేది లేకుండా ఎంతో సింపుల్గా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. అచ్చం స్వీట్ షాప్లో మనం తెచ్చుకునే విధంగా ఉంది కదా. అయితే మరి లేట్ ఎందుకండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి తప్పకుండా చేసి పెట్టండి. అలాగే మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి అబ్బా. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే. చూడండి ఎంతో కలర్ఫుల్గా, చూస్తుంటేనే నోరు అనేది టెంప్టింగ్గా ఉంది కదా. ఇదండి ఇవాల్టి రెసిపీ. చూడండి ఇంక మరి లేట్ ఎందుకండి, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే బాయ్.